నమస్తే, నేను మీ సంజీవ్ సునీల్ .9 న్యూస్. అప్పలం ధరకే 600 కోట్ల రూపాయల స్థలం అమ్ముతున్నారు. ఎస్, మీరు వినింది, నేను చెప్పింది నిజమే. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు బొమ్మన కరుణాకర్ రెడ్డి ఆయన ఈ కూటమి ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. గతంలో కూడా ఒక సూట్ కేస్ కంపెనీకి 99 పైసలకే ఎకరాలను అప్పచెప్పారు. అదేవిధంగా ఇప్పుడు తిరుచానూరు దగ్గర ఉన్న కలెక్టరేట్ వద్ద 600 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని అప్పనంగా అప్పచెపుతున్నారు అనేసి అని చెప్పి ఆయన అంటున్నారు. తిరుపతిలో తిరుచానూరు అమ్మవారి ఆలయానికి కూతవేటు దూరంలో ఎకరా 30 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసేటువంటి భూమి 22 ఎకరాలను టూరిజం సంస్థ పేరుతో చంద్రబాబు గారి ప్రభుత్వం అప్పనంగా అప్పళాల కంటే తక్కువ ఖరీదుగా 600 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసేటువంటి స్థలాన్ని మార్కెట్ విలువ ప్రకారమే ఒక్కో ఎకరాకు 4 కోట్ల రూపాయల విలువ ఉన్నటువంటి ఆ భూమిని కేవలం ఎకరా 90 లక్షలకు, అంటే 20 కోట్ల రూపాయలకు 600 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూమిని 200 కోట్ల రూపాయలు కమిషన్ తీసుకొని లోకేష్ బాబు గారు ఆ స్థలాన్ని దివ్యశ్రీ హోల్డింగ్ బెంగళూరు, అలాగే సైబర్ సిటీ బిల్డర్స్ హైదరాబాద్ అన్నటువంటి సంయుక్త కంపెనీకి అప్పగించటం జరిగింది, అమ్మేశారు. ఈ అమ్మటంలో కూడా మొదట ఇచ్చినటువంటి జీవోలో మార్కెట్ వాల్యూ ప్రకారం ఎకరాకు 4 కోట్లు కట్టమని చెప్పటం జరిగింది. ఆశ్చర్యంగా మేము వెంటనే ఆ విషయాన్ని కనుక్కొని పత్రికా సమావేశంలో ఇంత తక్కువ ధరకు అంత ఖరీదైనటువంటి బహిరంగ మార్కెట్లో అంత ఖరీదైనటువంటి స్థలాన్ని ఇచ్చేస్తున్నారు అని మేము ప్రకటించిన తరువాత కేవలం 2 వారాల్లోనే ఈ బిల్డర్ కంపెనీలు అభ్యర్థించినాయని 4 కోట్ల రూపాయలు కాదు, వాళ్ళ అభ్యర్థన మేరకు 90 లక్షలకే ఎకరా ఇస్తున్నాము, అది కూడా ఫ్రీ హోల్డింగ్, అంటే పూర్తిగా అమ్మేసింది ప్రభుత్వం. మామూలుగా టూరిజం వాళ్ళు ఎప్పుడైనా ఒక స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు కేటాయించాలి అంటే దాన్ని లీజు ప్రాతిపదికన ఇవ్వటం, 33 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు ఇవ్వటం రివాజు. అంతే కూడా కాకుండా ప్రతి 3 ఏళ్లకో సంవత్సరానికో ఆ లీజు రెంట్ కూడా పెంచటం కూడా ఆనవాయితీగా వస్తున్నటువంటి పద్ధతి. అవేవి లేకుండా ఒకేసారి అప్పనంగా వీళ్లకు ఫ్రీ హోల్డింగ్ సిస్టమ్ ద్వారా అమ్మేశారు 22 ఎకరాల్ని. అది కలెక్టర్ ఆఫీస్కు అత్యంత సమీపంలో ఎదురుగా ఉంది. ఈ రోజున అది 600 కోట్ల రూపాయల పైగా చేస్తుంది. కానీ ఎంతో స్పీడ్గా అభివృద్ధి చెందుతున్నటువంటి తిరుపతి నగరంలో ఒక 3 ఏళ్ల తరువాత ఆ 600 కోట్ల స్థలం 3000 కోట్ల రూపాయలకు చేరుకుంటుంది. ఈ బిల్డర్స్కి ప్రభుత్వం అమ్మేయటమే కాకుండా అక్కడ వాళ్ళు కట్టబోయేటువంటి 5 స్టార్ హోటళ్ళు, స్పా, మసాజ్ సెంటర్ని, ఎక్కడ బీచ్ రిసార్ట్స్ దగ్గర ఇచ్చేటువంటి మసాజ్ సెంటర్ పర్మిషన్ని అమ్మవారి ఆలయానికి కూతవేటు దూరంలో మసాజ్ సెంటర్కి అనుమతి ఇచ్చారు. అది వాళ్ళు కట్టబోయేది అక్కడ. అలాగే రిసార్ట్స్ కొన్ని కట్టబోతున్నారు. వాళ్లకు కరెంటు ఫ్రీ కొద్ది సంవత్సరాలు,
అంటే కమర్షియల్ రేట్ లేదట. అలాగే తుడాకు సంబంధించినటువంటి ఫీజులు లేవట. రిజిస్ట్రేషన్ ఫీజులు అసలు లేవట, అది కూడా మాఫీ. ఇంతగా మాఫీ చేసి ఇంత తక్కువ ధరకి అత్యంత విలువైనటువంటి పొలాన్ని కార్పొరేట్ బిల్డర్స్కి ఇవ్వవలసినటువంటి అవసరం ఏమున్నది? కొండ కింద అలిపిరి దగ్గర ఆల్రెడీ వెంకటేశ్వర స్వామి స్థలాన్ని 20 ఎకరాలు టూరిజం వాళ్ళ పేరుతో ఒబరాయ్ హోటల్కి ఇచ్చినారు. వెంకటేశ్వర స్వామి స్థలాన్ని ఇతరులకు బదలాయించకూడదు అనేటువంటి విషయం స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా, సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఒక హోటల్కి ఇచ్చేశారు. అక్కడ గొడ్డు మాంసం కైమా కొట్టి దేవుడి స్థలంలో రేపు హోటల్ని పెట్టబోతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ 600 కోట్ల రూపాయల స్థలాన్ని అమ్మవారి గుడికి అతి సమీపంలో ఇక్కడ మసాజ్ సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నారు. నిజంగా ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే ఊరికి అవతల కొన్ని వందల ఎకరాలు రెవెన్యూ స్థలం ఉందే అక్కడ ఇవ్వచ్చు. నడిబొడ్డులో ఏందండి ఇచ్చేది? నాకు అర్థం కాల. 22 ఎకరాలు ఇస్తున్నారు అంటేనే దీంట్లో మొదలు ఏంటి అన్నది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. 200 కోట్ల రూపాయల డబ్బులు కమిషన్ కొట్టేసి ప్రైవేట్ బిల్డర్స్కి 1000 కోట్ల రూపాయలు ఉండేటువంటి బిల్డర్స్కి అక్కడ ఒక 5 స్టార్ హోటల్ అంట, రిసార్ట్స్ అంట, మెసెస్ సెంటర్ అంట. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కన్స్ట్రక్షన్ కంపెనీస్ అక్కడ నిర్మాణాలు చేపట్టితే ఎంత పెద్ద ఉద్యమమైనా చేసి ఆపి తీరుతాం. వైజాగ్లో ఇచ్చారండి. 99 పైసలకైనా ఇస్తాడు, 9 పైసలకైనా ఇస్తాడు లోకేష్ బాబు. ఆ 9 పైసలు ఎత్తుక్కోవాలి, ఆడిపోవాలి. పురాతన తవ్వకాలలో పైసలు యాడ దొరుకుతాయి అని. ఇంతగా వీళ్ళు ప్రభుత్వ భూములన్నీ కూడా 1000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూముల్ని 100 కోట్ల రూపాయల కమిషన్లు తీసుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మా చేతిలో అధికారం ఉంది, మమ్మల్ని ఎవరు ప్రశ్నించరు, ప్రశ్నించినా మేము లెక్క చెయ్యం, ప్రశ్నించే వాళ్లను, తిరగబడే వాళ్లను, ఆందోళన చేసే వాళ్ళని పోలీసుల ఉక్కు పాదాలతో నులిపేస్తామన్నటువంటి అహంకారంతో ఈ రకమైనటువంటి చర్యలు చేస్తున్నారు.